ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైల మల్లన్న సేవలో తెల్లవారుజామున పట్టుబట్టలు ధరించి బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సినీ నటుడు గోపీచంద్. నంద్యాలలో పోలీసులు ప్రత్యేక దృష్టి. దొంగలు, పాత నేరస్తులు, సంఘ విద్రోహాల కదలికలను పసిగట్టిన సీసీ కెమెరాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నయాబాబాగా అవతారం ఎత్తి ముస్లిం క్రిస్టియన్ గా చెప్పుకుంటున్నారు. విమర్శించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. నంద్యాల మద్యం టెండర్ల దరఖాస్తులకు క్యూ. మద్యం టెండర్లకు రేపటితో దరఖాస్తుల గడువు క్లోజ్. సిఐ కృష్ణమూర్తి వెల్లడి. దసరా, దీపావళి పండుగల్లో ప్రజలు సొంత ఊర్లకు వెళితే సమాచారం ఇవ్వండి. ప్రజల రక్షణ పోలీస్ బాధ్యత. సిఐ సుధాకర్ రెడ్డి. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. జాబ్ మేళా ఎన్ఎండి ఫిరోజ్. శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా. బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లకు ఉత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, శాస్త్రోక్తంగా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. ప్రహ్లాద వరద స్వామి, అలాగే శ్రీదేవి, భూదేవి, అమృతవల్లి అమ్మవారికి తిరుమంజనం. బనగానపల్లి మండలంలో యాగంటపల్లె గ్రామంలో విషాద చాలలు. కాలువలో బాలుడు గల్లంతూ గాలిస్తున్న అధికారులు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న సేవలో పాల్గొన్నారు. మంగళవారం తెల్లవారుజామున పట్టు వస్త్రాలు ధరించి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు సినీ నటుడు గోపీచంద్. ఆలయ మర్యాదలతో గోపీచంద్ కు స్వాగతం పలికారు ఆలయ అర్చకులు, అధికారులు. శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు గోపీచంద్. ఇక అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్ తో పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. మాచో స్టార్ గోపీచంద్ దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిఫేటెడ్ మూవీ విశ్వం. కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్, కంటెంట్, ట్రైమండస్ రెస్పాన్స్ తో సినిమాపై హ్యాస్ బజ్ క్రియేట్ చేశాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నారు గోపీచంద్.
నంద్యాలలో వ్యవస్థ పటిష్టతకు అడుగులు పడుతున్నాయి. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దొంగలు, పాత నేరస్తులు, సంఘ విద్రోహులు కదలికలను పసిగట్టడానికి గతంలోని నంద్యాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు, చోరీలు, అల్లర్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు తక్షణం గుర్తించి పోలీసుల క్షణాల్లో అక్కడికి చేరుకునేందుకు నిఘా నేత్రాలు దోహదపడ్డాయి. గత వైకాపా ప్రభుత్వ హయాంలో నిఘా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. సరైన నిర్వహణ లేక కెమెరాలు అలంకార ప్రాయంగా మిగిలాయి. చోరీలు జరిగినప్పుడు దొంగలను గుర్తించడం కష్టంగా మారింది. ఎక్కడైనా నివాసాలు, దుకాణాల్లో సీసీ కెమెరాలు ఉంటే తప్ప నిందితుల వివరాలు సేకరించలేని పరిస్థితి ఏర్పడింది. లక్షలు వెచ్చించి నంద్యాల పట్టణంలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో 2.5 ఏళ్ల కిందట లక్షలు ఆ సొమ్ముతో పట్టణ పరిధి, ప్రధాన కూడలు, రహదారులు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించడానికి వీలుగా పోలీస్ స్టేషన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కొంతకాలం వరకు పనిచేసే కాలక్రమేణా నిర్వహణ లేక 28 సీసీ కెమెరాలు పడకేశాయి. గత 3 నెలల్లో నంద్యాలలో వరుస స్టోరీలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారుల పర్యవేక్షణ గతంలో ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి పనితీరుపై ఆరా తీశారు. పట్టణంలో సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడలి, జాతీయ రహదారిపై నిఘా కెమెరాలు వెంటనే మరమ్మతులు చేయించాలని సూచించారు. అవసరమైన చోట అదనంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేయాలని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నయాబాబాగా అవతారం ఎత్తి ముస్లిం, క్రిస్టియన్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. పార్టీ సంస్థాగత ఎన్నికలపై జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాలారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ ఒకే భార్యతో జీవితాంతం ఉండాలనే ధర్మాన్ని ఎందుకు పాటించలేదన్నారు. ఆళ్లగడ్డ, గడివేముల ఎస్ఐలు టీడీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా రెచ్చిపోతున్నారని, అన్ని కాలాలు ఒకే రకంగా ఉండవని, సీన్ రివర్స్ అయితే ఇబ్బంది పడతారని హెచ్చరించారు కాటసాని రాంభూపాలారెడ్డి. సమావేశంలో ఎమ్మెల్సీ విశాఖపట్నం మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవి, కాటసాని రామరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి పాల్గొన్నారు. I thought I was very anxious to meet you today. Okay. మాట్లాడడం జరిగింది. పార్టీని ప్రతిష్ట చేయడానికి మా నాయకుడు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సతీష్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు, ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళను పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఈ 5 సంవత్సరాలతో పాటు ఇప్పుడు ఎవరైతే ఇంకా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా తీసుకొని దీనితో పాటు ఇంకా పార్టీ కార్యవర్గ సభ్యులుగా మళ్ళా స్టేట్కి సంబంధించిన అనుబంధ సంస్థలుగా కూడా చాలా మందిని కూడా కార్యకర్తలను కూడా పదవులు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే మాత్రం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 40% ఇచ్చే పరిస్థితులు అంటే ఈరోజు తెలుగుదేశం మేమేదో రైతులకు చేశామని వాళ్ళు 25% కంటే కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 40% ఇస్తే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 25% మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతో ఒకసారి పోలీసు వ్యవస్థను చూసుకుంటే ఇంకా మాకు పాణ్యం నియోజకవర్గంలో చూసుకుంటే గడివేముల మండలంలో వెపన్లు ఉన్నాయని బాధరిచ్చే పరిస్థితుల్లో ఆ ఎస్ఐ ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఎంబడే వాళ్ళు పోయిన తెలుగుదేశం నాయకుల దగ్గరకు పోయి వాళ్ళకైనా కప్పుకుంటే మాత్రం చాలువులు కప్పుకుంటే మాత్రం వాళ్ళ మీద వదిలిపోయాడు. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే ఎస్ఐలు మాత్రం చాలా అతి ఉత్సాహంతో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఇదే కాలం ఇదే పరిస్థితి కంటిన్యూ కాదు, ఇది కాలచక్రం ప్రకారం జరుగుతుంది. మీరు మీ ఉద్యోగాలు చేయండి తప్ప మీరు ఉద్యోగాలు చేయకుండా ఎవరు మెప్పు కోసమో మీరు చేయాలంటే మాత్రం పరిస్థితి ఒక్కసారి మళ్ళా సీన్ రివర్స్ అయితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ పార్టీ క్యాడర్లను, వైఎస్ఆర్ పార్టీ యొక్క అభిమానులంతా కూడా ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్గా తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి
ఒక సరైనటువంటి మార్గంలో పోవాలని చెప్పి ఈ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాయకుని యొక్క ఫేస్ వాల్యూతోనే మొత్తం జరిగిపోయేది. నాయకుని యొక్క ఫేస్ వాల్యూతో పాటు ఈరోజు ఇక్కడటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకత్వానికి అంతా బలోపేతం చేయడము, గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని పటిష్టం చేయడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటూనే పోతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వం అంటే పాలకపక్షం ఒక్కటే కాదు. ప్రభుత్వం అంటే పాలకపక్షం ఎంత బాధ్యతగా ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే బాధ్యతగా ఉండాలి. కొత్త మద్య పాలసీ రాష్ట్రంలోని వ్యాపారంలో కిక్కు పెంచింది. లాటరీలో ఒక వైన్ షాప్ దక్కినా చాలనే భావనతో మద్యం టెండర్ల దరఖాస్తులకు కీగొడుతున్నారు. ఆ అవకాశం దక్కించుకోవడానికి రాజకీయ నాయకుల నుంచి దళారుల వరకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వేలాంపాట కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తుదారులకు మరొక 2 రోజుల సమయం ఉండడంతో జిల్లాలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటూనే నంద్యాల ఎక్సైజ్ పోలీస్ కార్యాలయంలో మద్యం టెండర్లకు సిఐ కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రత్యేక కౌంటర్లతో టెండర్లను దాఖలు చేస్తున్నారు. ఏ ఒక్క ఇబ్బంది పడకుండా బ్యాంక్ అధికారులను ఏర్పాటు చేశారు. ఒకరోజు గడువు ఉండడంతో టెండర్దారులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఎక్సైజ్ కార్యాలయంలో మద్యం షాపులకు టెండర్లకు క్యూ కట్టారని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ రోజు 400కు పైనే దాఖలు చేశారని, రేపు 9వ తేదీన 5 గంటల వరకు సమయం ఉందని, ఈ గడువు లోపల టెండర్లు దాఖలు చేసిన వారికి మాత్రమే అవకాశం ఉంటుందని, ఎవరికైనా ఆసక్తి ఉంటే త్వరగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, 5 గంటల వరకు సమయం ఉందని తెలిపారు. అదేవిధంగా కొన్ని చోట్ల దరఖాస్తులు చేసుకోనీకోకుండా స్థానిక నేతలు అనుచరులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 11న మద్యం దుకాణాలకు వేలంపాట నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఒక్కరిని వేలంపాటకు ఆహ్వానిస్తామని అధికారులు తెలిపారు. నమస్కారం అండి. నంద్యాల స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల. ఈ దినము సుమారు 80 అప్లికేషన్స్ ఇప్పటి వరకు రావడం జరిగింది. నంద్యాల స్టేషన్ పరిధిలోని నంద్యాల మున్సిపాలిటీ, నంద్యాల రూరల్, గడివేముల, పాణ్యము, మహానంది, బండి ఆత్మకూరు మండలం ఈ మొత్తం జ్యూడిక్షన్ సంబంధించి ఈరోజు 80 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇప్పటి వరకు 1వ తేదీ నుండి ఇప్పటి వరకు 330 అప్లికేషన్స్ అప్లై చేయడం జరిగింది. ఆన్లైన్, ఆఫ్లైన్, ఇక్కడ ఫిజికల్గా కూడా రావడం జరిగింది. రేపు చివరి ఇది సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. రేపు 5 గంటల తర్వాత క్లోజ్ అవుతుంది కాబట్టి అందరూ ఆ సమయం రాకముందే ముందుగానే అందరూ అప్లై చేసుకోవాలని కోరడం జరిగింది. ఎక్కడైనా ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు. నంద్యాల స్టేషన్లోనే అప్లై చేయొచ్చు. ఎక్కడ ఏ మండలంలో ఉన్న షాప్ ఉన్నా కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు. దానికి ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను. 2 పాస్పోర్టులు, తర్వాత వచ్చేసి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. నెట్ బ్యాంకింగ్ వాళ్ళు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. హైబ్రిడ్ మోడ్ మీరు అప్లై ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని చలాన్ మీరు కట్టుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ చేసి మీకు ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలినది ఆఫ్లైన్. టోటల్గా మీరు డీడీ తీసుకొచ్చినా, క్యాష్ తీసుకొచ్చినా ఇక్కడ బ్యాంక్ కౌంటర్ ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం ప్రాసెస్ చేసి మీకు ఎంట్రీ పాస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకునే వాళ్ళు రేపు చివరి తేదీ సాయంత్రం 5 గంటలకి సైట్ క్లోజ్ అవుతుంది కాబట్టి మీరు ముందుగా ఈరోజు నైట్ కానీ ఆన్లైన్ చేసుకునే వాళ్ళు ఈరోజు నైటే చేసుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా తొందరగా చేసుకోవాలని. రేపు నెట్ ఆన్లైన్ ప్రాసెస్ బిజీగా ఉండడం వలన 100 మంది అప్లికేషన్స్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు నైట్ కానీ ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు రేపు ఉదయం కానీ తొందరగా చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. దసరా, దీపావళి పండుగల్లో ప్రజలు సొంత ఊర్లకు వెళితే ఆ సమాచారాన్ని పోలీస్ స్టేషన్లో ఇవ్వాలని సిఐ సుధాకర్ రెడ్డి అందించాలన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి వేళ పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తామని, విలువైన వస్తువులు, బంగారం, నగదును ఇళ్లలో ఉంచవద్దని, బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలన్నారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వైఫైతో కూడిన సీసీ కెమెరాల వల్ల ఎంతో ఉపయోగం ఉందన్నారు. సీసీ కెమెరాల లింకులను పోలీస్ స్టేషన్కి అందించాలన్నారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద అనుమానంగా ఎవరైనా సంచరిస్తే ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. అపరిచితుల సమాచారం కొరకు వస్తే వెంటనే పోలీసులకు తెలియచేయాలన్నారు. పండగల సందర్భంగా ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తారని అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరం లేకుండా వచ్చే మెసేజ్లలో లింక్లను ఓపెన్ చేయవద్దని సి సుధాకర్ రెడ్డి సూచించారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నంద్యాల జిల్లా పోలీస్ తరఫున దసరా శుభాకాంక్షలు. ఈరోజు దొంగతనాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ కానీ, వాచ్మెన్లు కానీ, ఇట్లా ఇంపార్టెంట్ పాయింట్స్ అని వాళ్ళకు చెప్పి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది.
తర్వాత ఈ పండగ సందర్భంగా ఈ ఊర్లకు వెళ్ళే వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏమంటే ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఎటువంటి విలువైన వస్తువులు కానీ బంగారు ఆభరణాలు కానీ క్యాష్ కానీ ఇంట్లో పెట్టకూడదు. దయచేసి ఏదైనా బ్యాంకులో లాకర్స్లో పెట్టుకోవాలి. ఎటువంటి విలువైన వస్తువులు కూడా పెట్టుకోకూడదు. అట్లా ఊరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్లలో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఇళ్ళ మీద నైట్ టైంలో గస్తీ ఏర్పాటు చేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చూసుకుంటాము. ఈ బైక్లు స్కూటీలు కూడా ఊర్లకు వెళ్ళే వాళ్ళు, సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ ఇళ్ల ముందర పెట్టేసి పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దయచేసి అట్లా చేయకుండా వాళ్ళ ఇంటి వరండాలో పెట్టేసుకొని వాటిని చైన్స్తో లాక్ చేసుకుంటే బాగుంటుంది. ఊరు బయట వాకింగ్కి వెళ్ళే మహిళలందరూ ఒకరు అట్లా ఒంటరిగా వెళ్లకుండా అందరూ గుంపుగా ఏర్పడి ఎంత వీలైతే అంత తక్కువ ఆభరణాలు అనేది లేకుండా వాకింగ్కి వెళ్తే ఈ చైన్ స్నాచింగ్ జరగకుండా నిరోధించవచ్చు. ఈ సాధ్యమైనంత వరకు కాలనీ వాసులందరినీ కోరేది ఏమంటే, ఈ అపార్ట్మెంట్ యూనియన్స్ కానీ కాలనీ యూనియన్స్ వాళ్ళని కోరేది ఏమంటే, ఇంపార్టెంట్ జంక్షన్స్ లో సీసీ కెమెరాలు, ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ రేటుకి సీసీ కెమెరాలు మంచి రెజల్యూషన్, హై రెజల్యూషన్ కెమెరాస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకొని సహకరించుకొని సీసీ కెమెరాలు అనేది ఫిక్స్ చేసుకుంటే నేరాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ ఊర్లకు వెళ్ళే వాళ్ళందరూ బ్యాగ్స్ లో విలువైన వస్తువులు అంటే బంగారు కానీ వెండి కానీ క్యాష్ కానీ పెట్టుకొని ప్రయాణం చేస్తుంటారు. అటోలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నిర్లక్ష్యం అనేది వహించరాదు. వాళ్ళు బ్యాగ్స్ లో అన్ని గోల్డ్ ఎవ్రీథింగ్ అన్ని పెట్టుకొని ఎక్కడో పెట్టేసి వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ చైన్ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచెస్ తిరుగుతున్నాయి యాక్టివ్ గా. సో వాటిని ప్రివెంట్ చేయడానికి గాను కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఆ బ్యాగ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. తర్వాత ఈ నంద్యాల టౌన్ లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కువ తిరుగుతున్నాయి. వెహికల్ చెకింగ్ చేస్తున్నాము, కార్డన్ సెర్చ్ చేస్తున్నాము. అటు వెహికల్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు తిరిగితే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని పోతున్నాము. సో ఈ సూచనలన్నీ నంద్యాల పట్టణ ప్రజలందరూ పాటించి దొంగతనాలు జరగకుండా మాకు సహకరించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. జాబ్ మేళాను ప్రారంభించారు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నంద్యాలలో జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డీఏపీడీ శ్రీధర్ రెడ్డి, డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సోమశివారెడ్డి, డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీకాంత్ రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ శైలజారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువకులకు నిర్వహించిన జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 5 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయని దాదాపు 415కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. నిరుద్యోగులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని ప్రతి నెల జాబ్ మేళా నిర్వహించడం సాగుతుందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇవ్వాలనేదే తెలుగుదేశం పార్టీ ఆశయమన్నారు. ఈ ఆశయానికి అనుగుణంగా మంత్రివర్యులు నారా లోకేష్ సారథ్యంలో ఖచ్చితంగా సాధిస్తామని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. అలాగే నాకు తెలిసిన హైదరాబాద్ కంపెనీస్ కూడా నంద్యాలకు తీసుకువచ్చి జాబ్ మేళా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కానీ జాబ్ ఆపర్చునిటీ వచ్చింది కానీ మళ్ళీ దాని తర్వాత బ్యాకప్ అయినారని విన్నాను. నేను ఏమంటున్నానంటే, మీరందరూ ఒక్కసారి మీకు ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మీరు వెళ్ళండి. అంటే 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ మీరు చూడండి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలిసేది. మీకు టక్ అని ఒకటేసారి పెద్ద జాబ్ రావాలంటే కుదరదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇప్పుడు నేను కూడా MBA చదివి నేను కూడా మార్కెటింగ్ చేసినాను. నేను కూడా HDFC లైఫ్ ఇన్సూరెన్స్లో 4 మంత్స్ జాబ్ చేశాను. నాకు అప్పుడు చాలా కష్టం అనిపించింది. నా వల్ల కాదని మళ్ళీ డ్రాప్ అయిపోయినాను. కానీ నేను 4 మంత్స్లో చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే అది నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంటే MBAలో. నేను దానికోసం ఏమంటున్నానంటే, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనకు నేర్పిస్తుంది. మీరు దానికోసం జాబ్ పెద్దదో చిన్నదో అని కాదు. ఎవ్రీ స్టెప్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ జాబ్లో ఈ ఆపర్చునిటీ దొరుకుతుంది, మీకు కమ్యూనికేషన్ ఇది అని కొన్ని మార్కెటింగ్ది ఉంటుంది. మార్కెటింగ్లో మీరు నేర్చుకునేది చాలా ఉంటాయి. అంటే బయటకు పోయి ఎట్లా ఉంటుంది, దాని తర్వాత మీరు లోపల ఉండేది అంటే టెలికాలర్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్లా మీకు చాలా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. దానికోసం నేను ఏమంటున్నా అంటే, ఏదన్నా ఎక్స్పీరియన్స్ కానీ మీరు కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి. అంతే తప్ప మీరు లేదు ఈ జాబ్ నా వల్ల కాదంటే కుదరదు కదా. ఇప్పుడు మీరు ఏమన్నా అంటే రెస్పాన్సిబిలిటీ ఉన్న మీరందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంది. వేరే చోట వెళ్ళాలి అంటే కూడా మీరు వెళ్ళండి. ఎందుకంటే అప్పుడు మీరు వేరే చోట వెళ్తేనే కదా మీరు నేర్చుకునేది. మనకు ఊరికే నంద్యాలలోనే దొరకాల కూర్చునే చోట మనకు అన్ని రావాలంటే కాదు. మనం కూడా
వెళ్తేనే కదా ఇప్పుడు మేమున్నాం, మనం ఎలక్షన్స్లో తిరుగుతూనే కదా మనకు ఓట్లు వేసేది. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఎవరు ఓట్లు వేయరు కదా. అట్లనే ప్రతిదీ అంతే, మనం వెళ్ళి తిరుగుతూనే మనకు ఏమన్నా వస్తాయి. దానికోసం నేను ఏమంటానంటే సార్ చెప్పినట్టు ఏమంటే మనం ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా నెక్స్ట్ మనం తీసుకొస్తాం. ఒక మంచి పెద్ద మీ అందరికీ రెస్పాన్సిబిలిటీ సార్, మనం ఒక పెద్ద మెగా ఈవెంట్ కంపల్సరీ ఆర్గనైజ్ చేద్దాం. ఇంకా ఏమన్నా పెద్ద కంపెనీస్ ఉంటే ఖచ్చితంగా మనం నంద్యాలలో తీసుకొస్తాం. నేను కూడా నా ఫ్రెండ్స్ ఎవరన్నా ఎక్కడంటే హైదరాబాద్లో చాలా కంపెనీస్లో చదువుతున్నారు, వాళ్ళ చాలా కంపెనీస్లో జాబ్ చేస్తున్నారు. నాకు చాలా మంది నంద్యాల వాళ్ళు కూడా రెజ్యూమ్ ఇస్తే నేను కూడా ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎంత వీలైతే అంత నంద్యాల వాళ్ళకి మన నంద్యాల వాళ్ళకి కంపల్సరీ ప్రతి చోట ప్లేస్మెంట్ దొరకాలని నేను కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ఉత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లుగా ఈవో పెద్దిరాజు తెలిపారు. భ్రమరాంబాదేవి స్కందమాతగా భక్తులకు అనుగ్రహించింది. స్కందమాతగా చతుర్భుజాలు కలిగి పద్మం, కమలం, అభయహస్తం, ఒడిలో బాల షణ్ముగుడైన కుమారస్వామిని దర్శించి భక్తులు దర్శనమివ్వగా శేషవాహనంపై శ్రీశైల మల్లన్నతో కలిసి భక్తులకు కరుణించింది. ఆలయ ప్రాంగణంలో అక్కమహాదేవి అలంకార మండపంలో శేషవాహనం అధిష్ఠించిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారికి ప్రధాన అర్చకులు, వేద పండితులు వాహన సేవను వైభవంగా జరిపించారు. ఇక అలంకృతమైన స్కందమాత మల్లికార్జున స్వామి అమ్మవార్లను భక్తులు కనువిందుగా దర్శించుకున్నారు. ఇక గ్రామోత్సవంలో భాగంగా ఉత్సవమూర్తులు శేషవాహనంపై గంగాధర మండపం వద్ద మొదలుకుని నంది మండపం మీదుగా బయలుదేరి వీరభద్రస్వామి వరకు విహరిస్తూ భక్తాదులు కరుణించారు. గ్రామోత్సవంలో నాదస్వరం, కేరళ చండీ మేళం, కోముకోయ నృత్యం, ద్వయం, విరళక్కు, అలాగే సాంప్రదాయ నృత్యం, స్వాగత నృత్యాలు, కోలాటం, రాజభట్టు గ్రామోత్సవంలో నాదరస్వరం, కేరళ చండీ మేళం ఘనంగా నిర్వహించారు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం ఉత్సవాల్లో భాగంగా అద్దాల మండపంలో ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి, అమృతవల్లి అమ్మవారిని తిరుమంజనం చేశారు. సాయంత్రం పల్లకిపై ఆసీనులైన స్వామి అమ్మవారు ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. భుజశ్యామా భువనజననీ దేవతా సన్నిధత్తే మానార్గం మహదాం మహానడజటాం పర్యంక నిర్యంత్రిణ క్రీడాబంధుర సింధురాజమహిషే బ్రహ్మాత్పదం త్వత్పదం మాతంగాదలమౌళి మండలమణే బందారు బృందారక శ్రేణీశేఖర పరిజాత గడిగా చూడాబనిలామహే పక్షేంద్రం పోత్రి సంఖ్యం
బనగానపల్లె మండలం యాగంటిపల్లె వద్ద జిఎన్ఎస్ఎస్ కాలువలో పడి అదే గ్రామానికి చెందిన బోయ సుధాకర్ కుమారుడు బోయ రిషి బాలుడు గల్లంతు యాగంటిపల్లె సమీపంలోని జిఎన్ఎస్ఎస్ కాలువ వద్ద బొంగరాలు ఆట ఆడుతుండగా బంగారం పడిపోవడం గమనించిన రిషి మరొక బాలుడు బొంగారం కోసం దిగగా రిషి కొట్టుకుపోవడం హుటాపుటిన పక్కన ఉన్న బాలుడు సమాచారం అందచేయగా వెంటనే తల్లిదండ్రులు వచ్చి బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రిషి చనిపోయాడని వార్త వినగానే కన్నీరు మున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. ఈ సంఘటనతో యాగంటిపల్లె గ్రామంలో విషాద జాలాలు అలుముకున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైల మల్లన్న సేవలో తెల్లవారుజామున పట్టుబట్టలు ధరించి బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సినీ నటుడు గోపీచంద్. నంద్యాలలో పోలీసులు ప్రత్యేక దృష్టి, దొంగలు, పాత నేరస్తులు, సంఘ విద్రోహాల కదలికలను పసిగట్టిన సీసీ కెమెరాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నయా బాబాగా అవతారం ఎత్తి ముస్లిం క్రిస్టియన్ గా చెప్పుకుంటున్నారు. విమర్శించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి. నంద్యాల మద్యం టెండర్ల దరఖాస్తులకు క్యూ. మద్యం టెండర్లకు రేపటితో దరఖాస్తుల గడువు క్లోజ్. సిఐ కృష్ణమూర్తి వెల్లడి. దసరా దీపావళి పండుగల్లో ప్రజలు సొంత ఊర్లకు వెళితే సమాచారం ఇవ్వండి. ప్రజల రక్షణ పోలీస్ బాధ్యత సిఐ సుధాకర్ రెడ్డి. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం. జాబ్ మేళా ఎన్ఎండి ఫిరోజ్. శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా. బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లకు ఉత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. ప్రహ్లాద వరద స్వామి అలాగే శ్రీదేవి భూదేవి అమృతవల్లి అమ్మవారికి తిరుమంజనం. బనగానపల్లె మండలంలో యాగంటపల్లె గ్రామంలో విషాద చాలలు. కాలువలో బాలుడు గల్లంతు గాలిస్తున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.